సో ఇక్కడ ఎవరికైనా కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుసా కిర్రాక్కి? చెప్పగలరా ఎవరైనా? ఏంటి అలా చూస్తున్నారు? తెలుగులోనేగా అడిగాను, జపనీస్లో అడిగానా? కిర్రాక్ మీనింగ్ ఎవరికైనా తెలుసా? మా భార్గవ్ వస్తున్నారు, ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు. వెల్, కిర్రాక్ అంటే ఏమనుకుంటున్నారు? ముందు జెంట్స్ని కాదు, నేను లేడీస్ అడుగుతా అసలు కిర్రాక్ అంటే ఏంటో. వెల్, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన సి కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మ్యామ్ చాలా నీట్ గా చాలా స్పెషల్ గా తయారై వచ్చారు ఈరోజు. మన భాషలో చెప్పాలంటే కిర్రాక్ లా తయారై వచ్చారు. నమస్తే మ్యామ్, మీ పేరు? స్వరూప. స్వరూప గారు, మీరు చెప్పండి అసలు కిర్రాక్ అంటే ఏంటి? కిక్ ఎక్కించే సినిమా. నిజంగానే కిక్ ఎక్కించారు, స్టార్ట్ చేశారు. మీ లైఫ్ లో కిర్రాక్ అంటే ఈ పని కిర్రాక్ ఉంది అంటే మీకు ఏం కావాలి? ఏ వస్తే మీ లైఫ్ లో కిర్రాక్ ఉన్నట్టు? మంచి ఛాన్స్ వచ్చి మూవీలో యాక్ట్ చేస్తే. ఫ్యూచర్ లో ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నారు బాబు. ఆల్ ది బెస్ట్ అండి, మీకు అలాంటి కిర్రాక్ ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగున్నారు. స్పెషల్ గా మేడం కి అత్త క్యారెక్టర్ రావాలి, బాగున్నారు, మంచి అత్త. హాయ్ అండి, ఏంటి బాగా నవ్వుతున్నారు? ఏం చేస్తాం, ఏడవలేక అంటున్నారు. డిష్కు గారు మీరు ఆగండి, మేము మాట్లాడుకుంటాం కదా. ఓకే అండి, ఓకే. మొబైల్ హీరో కదా. హీరో మదరు, మీ పేరు? వాణి అండి. అసలు వాణి గారు లోపల కిర్రాకులు పరిగెడుతున్నాయి. సో మీ అబ్బాయి కదా కొంచెం అమ్మా హీరో అమ్మవి ఇట్లా మాట్లాడుతున్నావు? ఫస్ట్ అలాగే ఉండదండి, తర్వాత అలవాటు అయిపోతుంది కొంచెం అయ్యాకనా. కరెక్టే. మీ ఇంటి పక్క వాళ్ళందరూ మీ వాణి. వాణి గారు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ లా ఉంటాడు అని ఎవరైనా అన్నారా పక్కింటి ఆంటీలు అందరూ? చిన్నప్పటి నుంచి వాడు అన్ని పవన్ కళ్యాణ్ లాగే శాస్త్రలు గదిలో ఉండటం, ఒక్కడే చదువుకోవటం. అది చెప్పాలంటే పెద్ద ఒక నవల్లో ఒక సీడీయో వస్తుంది. కాదు భార్గవ్, రియల్ మదరా? అరే ఏమనుకుంటున్నావు మరి? మూవీలో అనుకున్నాను అమ్మా, సారీ అమ్మా ఏమనుకోద్దు, నేను ఆర్టిస్ట్ అనుకున్నాను. వాణి గారు సూపర్ అండి. ఇప్పుడు చెప్పండి, వింటాను. చెప్పాను కదండి. ఎప్పుడైనా అమ్మ కిర్రాక్ న్యూస్ చెప్పాడా మీ అబ్బాయి? లైక్ నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇదిగో నీ కోడలు, అలాంటి కిర్రాక్ న్యూస్? అట్లా ప్రస్తుతానికి దాచేస్తున్నారు. సరే, ఎనీవే ఆల్ ద బెస్ట్ మీకు కూడా, మీ అబ్బాయి మంచి హీరో అవ్వాలి. సరే, ఇక్కడ అందంగా నవ్వే అందమైన అమ్మాయిలు ఎవరు 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 ఎవరైనా చెప్పండి కిర్రాక్ మీనింగ్. ఇక ఇక్కడ చెప్తుంది. హాయ్, మీ పేరు? కావ్య. కావ్య, కిర్రాక్ అంటే ఏంటి? కిరాక్ అంటే వండర్ఫుల్ మూవీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ మూవీ. మూవీ గురించి కాదు, మామూలుగా కిర్రాక్ మీనింగ్ ఏంటి? మంచి కిక్ ఇచ్చేది ఏదన్నా. మంచి కిక్ ఇచ్చే గేమ్ షోనా? సూపర్. లేదు, వెయిటింగ్ ఫర్ కిర్రాక్. తను కిరాక్ కోసం వెయిట్ చేస్తున్నా. అందరూ అమ్మాయిలేనా? అబ్బాయిలు కూడా అడుగుదాం. ఇగో ఇక్కడ కిర్రాక్ లాంటి అబ్బాయిలను అడుగుదాం. అచ్చా, నాకు కిర్రాక్ లైఫ్ అంటే సమంత వైఫ్, ముమైత్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్, ఇవి. సో మీకేంటి? ఇది నిజంగానే కిర్రాక్. పవన్ కళ్యాణ్ మూవీ వస్తే కిరాక్. గుండెలు పిండేశాడు, పవర్ స్టార్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? శిల్ప. శిల్ప, కిర్రాక్ మీనింగ్ మీరేమనుకుంటున్నారు? సూపర్ జబర్దస్త్. అందులో ఇంకో 4. మాని, ఫ్యామిలీ కజిన్. బాబాయ్ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ. ఆవిడ ఆప్షన్స్ ఇచ్చారు, ఏదో టిక్ పెట్టుకోవచ్చు, అదే మన ఇష్టం. హీరో గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సరే, కిర్రాక్ గురించి నేను చెప్తానని ఉత్సాహంగా చేతులు ఎత్తండి ఎవరైనా. కిర్రాక్ గురించి, కిర్రాక్ మీనింగ్ ఏంటి అంటున్నావు అంతే. అదే ఇక్కడ ఉన్నాడులే, ఈ మధ్యనే మంచి హెయిర్ కటింగ్ చేసుకున్నాడు. ఓహో, హాయ్, తిరుపతికి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి. సరే, కిర్రాక్ గురించి చెప్పు. మహేష్ బాబు అందం. మహేష్ కిరాక్ మీన్స్ విచ్ ఇస్ సంథింగ్ ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్ అండ్ అన్బిలీవబుల్. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ ఆన్సర్ చెప్పాడు. సూపర్. ఇంకా లేదు. సో పెద్దవాళ్ళని కూడా అడుగుదాం, ఎందుకు చిన్న వాళ్ళని అడుగుతాం? మేము కూడా చెప్తాం అన్నారు కిరాక్. మాట్లాడినంటున్నారు, పక్కన అడుగుతా. ఇక్కడ మాట్లాడిస్తే కొట్టినా కొడతారు. అవును, అంటున్నారు. మహేష్ బాబు నుంచి ఒక మిస్ కాల్ వచ్చినా కిర్రాకే. అయితే ఆయన కిరాక్ లాంటి సిచ్యువేషన్ చెప్పమంటే అలా అనుకుంటున్నారు. యాక్చువల్లీ మేము అడిగింది కిరాక్ అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు కిరాక్ అంటే? వాట్ ఈస్ ద మీనింగ్? చాలు, ఒక్క మాటలో చాలు. హాయ్, నీకు కిరాక్ అంటే ఏంటి? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంది కిరాక్.
మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ మూవీ ఇదండి ప్రస్తుతం కిర్రాకి ఇలా ఉంది. అయితే భార్గవ్ నా ఫీలింగ్ కూడా నేను చెప్పాలనుకున్నా, నువ్వు చెప్పేసా ఎలాగో. చెప్పండి. కిర్రాక్ అంటే మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాట్స్ ఆల్. అదొకటే నేను చెప్తాను, నా ఫీలింగ్. ఎనీవేస్, మరి కిర్రాక్ మూవీతో అనిరుద్ గారు అండ్ చాందని హీరో హీరోయిన్స్ గా వచ్చేస్తున్నారు. మరి వాళ్ళకి కిర్రాక్ లాంటి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి నెక్స్ట్ ఇంకో వెల్, సో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆడియో లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే అజయ్ గారు సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారంట. సీరియస్లీ. సో ఆ పాటలు వినాలి అని తెగ ఆరాడబడుతున్నారంట. మంచి యంగ్స్టర్, డబ్ల్యూ మూవీ అయినది. ఇంతకుముందు మీ అందరికీ తెలిసింది, అరుస్తున్నారు, మీ అందరికీ తెలుసు. బట్ ఒకసారి టీవీలో కూడా ఆడియన్స్ చూస్తున్నారు కదా, 4 షార్ట్ ఫిల్మ్స్లో తన మ్యూజిక్ని అందించారు. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ అసలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రేమలో పడితే అనే షార్ట్ ఫిల్మ్లో అయితే ఆసమ్ మ్యూజిక్. అసలు ఎందుకు అసలు ఇందులో అసలు ఇలా పెట్టారు, మూవీలో పెట్టుంటే ఒక రేంజ్లో వెళ్ళేది కదా అనుకున్నాం యాక్చువల్లీ. బట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సో యంగ్స్టర్, హీరో ఆఫ్ టునైట్ అజయ్ అర్సాద్ గారు మ్యూజిక్ లో వచ్చిన కిరాక్ సినిమా నుంచి అసలు కిరాక్ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సో ఈ ఆడియోలోంచి మొదటి పాటని లాంచ్ చేయాల్సిందిగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళ్యాణ్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన్ని ఆహ్వానించవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని వేదిక మీద పిలుస్తున్నాను. కళ్యాణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది రైస్ సర్. కళ్యాణ్ సార్, గట్టిగా చప్పట్లతో వారికి వెల్కమ్ చెప్తాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అంతేకాకుండా ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మరో గెస్ట్ ఎస్కేఎన్ గారు, గుడ్ ఫ్రెండ్, సినిమాకి మంచి ఫ్రెండ్ ఆయన ఎస్కేఎన్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్తాం. ఎస్కేఎన్ గారి చేతుల మీదుగా, కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ నాటి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాము. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్ డే. వావ్, అసలు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని అంటుంటారు. చాలా వాడుకలో ఉండే వర్డ్ కదా ఇది. క్లియర్ గా వివరించి చెప్పకండి మీరు. యా, సో చేతుల మీదుగా ఎస్కేఎన్ గారు కూడా బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ సాంగ్ అయిన తర్వాత అందరికీ కిరాక్ అవ్వాలి. ఫస్ట్ సాంగ్ లాంచ్. రంగీలా కళ్ళల్లో బ్యూటీ మాషల్లా, నీ లుక్కుల్లో కిక్ అంతా ఇస్తుందా టకీలా. ఐఫోన్ టవర్ కి పైనున్నా, పసిఫిక్ ఓషన్ కిందున్నా, కేర్ ఆఫ్ బ్యూటీ అమ్మాయి కన్నా. After those సిలా కసు మూమెంతో దే గ్లోరియా, ఈ మంత్రాన్ని జపిస్తూ నిత్యం కిరాకుకుందామా. రంగీలా కళ్ళల్లో బ్యూటీ మాషల్లా, నీ లుక్కుల్లో కిక్ అంతా ఇస్తుందా టకీలా. ఐఫోన్ టవర్ కి పైనున్నా, పసిఫిక్ ఓషన్ కిందున్నా, కేర్ ఆఫ్ బ్యూటీ అమ్మాయి కన్నా. After those సిలా కసు మూమెంతో దే గ్లోరియా, ఈ మంత్రాన్ని జపిస్తూ నిత్యం కిరాకుకుందామా. సో కళ్యాణ్ గారిని ఒకసారి వచ్చి ఈ పాట గురించి అండ్ మ్యూజిక్ గురించి సినిమా టీమ్ కి విష్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, అభిమానులకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారం. నాకు అడిగారు క్రాక్ అంటే అర్థం ఏంటి అని. 2000లో నాకు కిరాక్ పట్టింది. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ సినిమా, ఒక పక్క మహేష్ బాబు సినిమా, 2 సినిమాలు ప్యారల్గా తీస్తున్నప్పుడు టోటల్గా నాకు కిరాక్ ఎక్కి తీసాను 2010లో. బట్ వెరీ లవబుల్. ఈ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కాన్సెప్ట్ ఈ సినిమాకి వెరీ గుడ్ ఓపెనింగ్స్ వచ్చే విధంగా ఇద్దరు, అంటే ఓపెనింగ్స్ అంటే ఏమిటి అనే చూపించేటువంటి ఇద్దరు హీరోల మీద కాన్సెప్ట్ తీసుకెళ్ళటం వెరీ గుడ్ సిమ్టమ్. అలాగే ఈ డైరెక్టర్కి కిరాక్ ఎక్కే వచ్చి డైరెక్షన్ చేశాడు. మీ అందరికి తెలుసో లేదో, చదువుకోమని చెప్పి పార్ను పంపిస్తే చదువు పక్కన పెట్టి సినిమా అనే కిరాక్తో వచ్చి సినిమా తీశాడు. డెఫినెట్గా కాన్సెప్ట్ ఎత్తుకోవటమే వెరీ గుడ్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం హీరో
చాలా ఫ్రీగా ఉన్నాడు. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అనేది మెయిన్. తను పవన్ కళ్యాణ్ బాగా ఫాలో అయినట్టున్నాడు ఆ ఈజీ బాడీ లాంగ్వేజ్కి. అలాగే ప్రొడ్యూసర్ మా ఊరోడు. ఎందుకనంటే మాది నెల్లూరు, అతనిది నెల్లూరు. ఈ రోజు వరకు నెల్లూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ బాగా సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద ప్లేసులకు వెళ్ళారు. అలాగే ఈ ప్రొడ్యూసరు, ఈ డైరెక్టరు, హీరో, హీరోయిను, మ్యూజిక్ డైరెక్టర్, అది అందరూ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి వచ్చే ఆఫర్లు విని వాళ్ళకి కిరాకెక్కాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనిరుద్, నేను ఆర్కుట్ నుంచి పరిచయం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పోటీ ఏమన్నా పెడితే అందులో ఫస్ట్ వచ్చే టాప్ 5 ప్లేస్లో మేమిద్దరం ఉంటాం. సో అందుకని నాకు అప్పటి నుంచి తను బాగా పరిచయం. ఈ రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ ఒక వెండి తెర మీద, బిగ్ స్క్రీన్ మీద సక్సెస్కి షార్ట్ ఫిలిమ్సే ఇప్పుడు. సో సక్సెస్కి షార్ట్ కట్లో వస్తున్నా చాలా కష్టపడి వస్తున్నారు. సో ఈ సినిమా హిట్ అయ్యి ఈ వేదిక కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడే చేశాను. అలాగే లాస్ట్ మొన్న రాజేష్కి కూడా చెప్పాను, హృదయకాలయం ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడే చేశాడు. సో చిన్న సినిమాని కంటెంట్ ఉన్న నమ్ముకున్న సినిమాలకి ఎప్పుడూ ఇండస్ట్రీలో స్థానం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫేమ్లో ఉన్నా, ఆయన పేరు ఒక ఫ్రేమ్లో ఉన్నా కూడా ఎక్కడైనా హిట్టే. సో ఈ సినిమా కూడా అలాగే మంచి హిట్ అవుద్దని, అనిరుద్ధ్కి, చాంద్రికి మంచి పేరు వస్తుందని, డైరెక్టర్ హారిక్ ఒక మంచి దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎదుగుతాడని, మా శ్రేయస్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్న ఈ ఆడియో మంచి హిట్ అయ్యి అందరికీ లాభాలు వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన కిట్టు గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయన కూడా ఒకసారి ఆహ్వానిస్తున్నాం, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కిట్టు గారిని. సో పాటను విన్నట్టయితే భార్గవ్, ఇందులో ఒక వర్డ్ ఉంది, టకీలా అని. తెలుసు కదా, అంత అమాయకంగా పెట్టక ఫేస్ తెలీదని. వీకెండ్ లో టకీలా సార్ ప్లీజ్. సో ఈ పాటకి లిరిక్స్ అందించిన కిట్టు గారు, సో ఆయన అభిప్రాయం అండి సినిమా టైటిల్ ట్రాక్ గురించి. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అజయ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు చాలా కొత్త పదాలు వింటూనే ఉంటాం, కేక అని, తురు అని, అలాగే కిరాక్ కూడా. అయితే దీనికి అర్థం లేదని చాలామంది అనుకుంటున్నారు. కిరాక్ అనే పదానికి అసలైన అర్థం భరించాలనిపించేంత అందమైన పిచ్చి, దాన్నే కిరాక్ అంటారు. రైటర్ అనిపించుకున్నారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ అనిరుద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రిఫరింగ్ మీ. అలాగే నిర్మాతలకి, దర్శకులకి అందరికి కూడా మంచి జరగాలని, అందరికీ మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాటలు వినండి. విన్న తర్వాత ఆన్లైన్లోను, మీ ఫ్రెండ్స్లోను కాలర్ ట్యూన్స్, రింగ్ టోన్స్ ఎక్కడ పడితే అక్కడ కిరాక్ అనిపించండి. థ్యాంక్ యూ.